ఇక్కడ ఇంకో విషయం చూడు. నీకు చెప్పాను కదా, ఇది 2026, 2027, 2028. నీకు 2029లో వచ్చే ప్రతి బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ కూడా 2029 3-2 సెమిస్టర్, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అనమాట. 3-2 అంటే వచ్చే తర్వాత ప్రతి నోటిఫికేషన్స్గా బ్యాంక్ జాబ్కి రిలీజ్ అయ్యే ప్రతి బ్యాంక్ జాబ్కి కూడా నువ్వు ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అయితే నీకు ఇక్కడ అతి ముఖ్యమైన విషయం నేను ఏం చెప్పాను ఇందాక ఫస్ట్లో వేరే ముందు వీడియోలో ఒక విషయం చెప్పాను. ఏంటి? నువ్వు ఒక అమ్మాయి అంటే టైం ఉండదు అన్నమాట. ఆఫ్టర్ ఇంజనీరింగ్ నీకు టైం అనేది నీ చేతిలో ఉండదు, చేయి జారిపోతుంది. నీ భవిష్యత్తు అనేది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. నువ్వు ఆపలేవు దాన్ని. అందుకని చెప్పి ముందే మేల్కొనాలి. నువ్వు ముందు చూపు ఒక విజన్ ఉండాలి, నీకంటే ఒక క్లారిటీ ఉండాలి. అందుకని చెప్పేసి నువ్వు ప్రణాళికబద్ధంగా కష్టపడాలంటే పిన్ టు పిన్. నీకు అందుకే నేను ప్రతి విషయాన్ని కూడా ఇంత క్షుణ్ణంగా ఎవరూ రీసెర్చ్ చేయలేనట్టుగా నీకు ఒక అన్నీ తెలిసిన వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే, నీవు ముందు చూపుగా నీకు ఉంటే ఒక ఐడియా, ఒక థాట్ వస్తుంది నీ బుర్రలో. ఈ విధంగా ఉండాలా, ఇలా కూడా ఉంటుందా అనేసి నీకు అర్థమవుతుంది అని చెప్పి ఇంత డీటెయిల్గా లోతుగా డీప్ రీసెర్చ్ చేసి మరీ చెప్తున్నాను. ఇంత డీప్గా వెళ్ళి ఒకసారి చూడు. 2026 ఇది ఇప్పుడు కదా, అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ 1-2 సెమిస్టర్లు అవుతాయి. ఇక్కడ 2-1-2 సెమిస్టర్లు అయిపోతాయి. సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో 3-1-3-2 సెమిస్టర్లు అయిపోతాయి. అంటే నీకు ఇంజనీరింగ్ 3 years గ్రాడ్యుయేషన్ వచ్చేస్తుంది. ఈ 3 yearsలో అట్ టైం ఆల్ క్లియర్ చేసుకున్నావు అనుకో, ఈ మొత్తం అన్ని సబ్జెక్టులు థర్డ్ ఇయర్కి వెళ్ళినప్పటికి నీకు అయిపోయాయి. ఇంకా బ్యాక్లాగ్స్ అనేవి లేవు. అన్ని సబ్జెక్టులు ఎప్పటికప్పుడు పాస్ అయిపోయావు. ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ అవగొట్టేసావు అనుకో, 2029 తర్వాత మార్చి నెల తర్వాత నీకు ఏ బ్యాంక్ జాబ్ వచ్చినా సరే నువ్వు ప్రతిదీ రాసేయచ్చమాట. ఓకేనా? అంటే నువ్వు ఇక్కడ రాసేచ్చు అంటే ఎలిజిబిలిటీ వచ్చేసింది, నీకు లైసెన్స్ అనేది వచ్చేసింది. ఇంకా సో నువ్వు ఇంకా అప్పుడు నిద్ర అవ్వకూడదు. ఇంకా నీకు అనేది అసలైన ఒక యుద్ధం అప్పుడే మొదలైపోద్ది. ఇక్కడ నువ్వు ఎప్పుడైనా సరే మనం ఇక్కడ బ్యాంక్ జాబ్ ప్రిపేర్ అయినప్పుడు ఎవరైనా సరే కంపల్సరీ నేను చెప్పేస్తున్నాను అన్నమాట. ఈ మాట నీకు ఎవ్వరూ చెప్పరు, కంపల్సరీ చెప్తున్నాను కదా. ఏ కోచింగ్కి వెళ్ళినా సరే, ఎంత పెద్ద సార్ అయినా సరే మాట చెప్పడం కంపల్సరీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు ఒక 1 yearలో కొట్టు, 6 monthsలో కొట్టు బ్యాంక్ జాబ్, 3 yearsలో కొట్టు. ఒక ఉదాహరణ చెప్తాను. మా ఫ్రెండే ఉన్నాడు, జస్ట్ 3 monthsలో కొట్టాడు జాబ్. వాడు 3 monthsలో ఐబీపీఎస్ పిఓ జాబ్ 3 నెలల్లో కొట్టేశాడు. ఇది అందరికీ చెప్తాడనమాట. ఇక్కడే మన దగ్గరలో యూనియన్ బ్యాంక్లో వీడికి ప్రమోషన్ వచ్చి మేనేజర్ కూడా అయిపోయాడు. ప్రజెంట్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అన్నమాట. మన దగ్గరలోనే, మన పక్క ఊర్లోనే యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆడు. నా క్లాస్మేట్ అన్నమాట. వీడికి కోచింగ్కి వెళ్ళి 3 నెలలకే జాబ్ వచ్చింది. వీడు 3 నెలల్లోనే చదివాడు అనేసి అందరూ చెప్తారు, అందరూ చెప్పుకుంటారు. కానీ వాడిని పర్సనల్గా నేను కూర్చొని అడిగిన తర్వాత, 3 నెలల్లో నీకు ఎలా పాసిబుల్ అయింది అంటే, వాడు చెప్పింది ఏంటో తెలుసా? ఒకటే మాట, 3 నెలల్లో నాకు రాలేదు. నేను బీటెక్ 888 మాట. 888 తెలుసు కదా, 10th క్లాస్లో టాప్ మార్క్స్ 10/10 వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే 888 సీట్ వస్తుంది అన్నమాట. అలా 888 వచ్చింది వాడికి. 888లో చదువుకున్న బీటెక్కే చేస్తారు. బీటెక్ చేసిన అప్పుడు ఏమైందంటే, ఫస్ట్ ఇయర్ నుంచి గోల్ పెట్టుకుని సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4 years ఓ పక్కన బీటెక్ చదువుకుంటా. ఈ గోల్ ఏంటి? బ్యాంక్ కదా, బ్యాంక్ జాబ్ ప్రిపేర్ అయ్యాడు. డైలీ 2-3 గంటలు టెస్ట్ సిరీస్ అని సిలబస్ అంతా డైలీ చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఏమైంది? బీటెక్ ఇలా 4 years అయిపోయినాయి. 4 years అయిన తర్వాత తినంగా కోచింగ్కి వెళ్ళాడు. కోచింగ్కి వెళ్ళిన ఒక 3 నెలలు క్లాసులు అయినాయి, టెస్టులు రాశాడు. టెస్టులు రాసిన తర్వాత అలా టెస్టులు రాసిన నోటిఫికేషన్ వచ్చింది సడన్గా. జాబ్లు రిలీజ్ చేశారన్నమాట. నోటిఫికేషన్ రాగానే ఏమైందంటే అప్లై చేసిన తర్వాత ఫిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, జాబ్ వచ్చేసింది. అర్థమైందా? ఇక్కడ అందరూ ఏమనుకుంటారు, 3 నెలలు వచ్చింది జాబ్, కోచింగ్కి వెళ్ళి 3 నెలల్లో జాబ్ వచ్చేసింది. ఆడెక్కడ బ్యాక్గ్రౌండ్లో 4 years కష్టపడ్డాడు. నువ్వు ఇది గమనించు. 4 years అనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు. అర్థమైందా నీకు? బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఎన్ని సంవత్సరాలు? 3 years చేశాడు, 4 years చేశాడు.
ఈ 4 ఇయర్స్ కష్టం, ఈ 3 నెలల్లో వాళ్ళు ఇచ్చిన కోచింగ్కి 2 కలిపితేనే జాబ్ వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా ఉన్నట్టు చెప్తున్నాను నీకు, ఒక రియాలిటీ మాట. కంపల్సరీ ఇప్పుడున్న రోజుల్లో నీకు ఓవరాల్ ఇంకా చెప్తున్నాను. ఆడు టాపర్, ఆడు 888 స్టూడెంట్ కాబట్టి అంత వర్క్ చేస్తే జాబ్ వచ్చింది ఇమీడియట్గా. మనం ఎంత ఆఫ్టర్ ఆల్ జస్ట్ నేనైనా నువ్వైనా ఇంకొకరైనా సరే ఇంటర్ నుంచి చదువుకు వెళ్ళాం. మనం ఇంటర్ చదువుకుని వెళ్ళామన్నమాట. ఇంటర్ చదువుకుని ఒక బీటెక్ అనేది ఎంసెట్ రాసి వెళ్ళాం. వాళ్ళ ముందు జస్ట్ 888 కూడా ముందు ఒక ఆఫ్టర్ ఆల్, ఒక వాళ్ళకి పెద్ద లెక్చర్ మనలాంటి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మాట. అంటే ఇంక మనం ఎంత కష్టపడాలి నువ్వు ఆలోచించు. ఇంకా అర్థమైంది నీకు ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఎంత చెయ్యాలో. మినిమం 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటాను. కానీ నీకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చెయ్యాలి. ఈ 3 ఇయర్స్ నువ్వు కూడా ఆఫ్టర్ బీటెక్ అంటే 2030కి అవుతుంది నీకు. 2030కి 2030 సంవత్సరం వచ్చినోడికి ఈ బీటెక్ అనేది అవుతుంది. అర్థమైందా? బీటెక్ అయిన తర్వాత నేను ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూర్చుని ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటా, ఈ ప్రిపరేషన్ చేస్తా అన్నాం అనుకో, నా పొజిషన్ నీకు వస్తుంది. అర్థమైందా? నీకు ఈలోగా ఏజ్ ఏమవుతుంది, ఏజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అర్థమైందా? నాకు ఈ లూపు చిన్న లాజిక్ నాకు తెలియక చాలా ఇబ్బందులు పడ్డాను. నీకు ఆ మిస్టేక్ నీ లైఫ్లో నువ్వు చేయకూడదని చెప్పి ఒక తెలిసిన వాళ్ళ చెప్తున్నాను నీకు. అర్థమైందా? అంటే అప్పుడు ఏమవుతుంది, 2030 తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనుకో, అప్పుడు ఏ సంవత్సరం వస్తుంది, 2034 సంవత్సరం వస్తుంది నీకు. అర్థమైందా? అప్పటికి ఈలోగా నీకు పెళ్ళి అయిపోద్ది, అప్పుడు నీలోగా మ్యారేజ్ అయిపోద్ది. అప్పుడు నీకు ఒక 2 చిన్నపిల్లలు వచ్చేస్తారు. ఇంకా మమ్మీ డాడీ అనుకుంటా 2 వచ్చేస్తారు. ఫ్యామిలీ వచ్చేద్ది, అత్తగారు వచ్చేస్తుంది, మొట్టుకెళ్ళేస్తుంది, మాంగారు వచ్చేస్తాడు, మొగుడు వచ్చేస్తాడు, గిన్నెలు తోముకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఇదంతా తలనొప్పి వచ్చేది నీ నెత్తి మీద. అర్థమైందా? ఇదంతా నీకు రాకుండా ఉండాలి అంటే నేను చెప్పిన మాట నువ్వు ఎలా కష్టపడతావో నాకు తెలదు. అర్థమైందా? ఎలా కష్టపడతావో, ఎంత హార్డ్ వర్క్ చేస్తావో అది ఇంక నీ ఊహకే నేను వదిలేస్తున్నాను. నీ ఊహకే వదిలేస్తున్నాను. నీ జీవితం అలా అవ్వకుండా ఉండాలంటే నీ ఊహకే అది వదిలేస్తున్నాను. ఏం చెయ్యాలి? 2026 ఇక్కడ చూడు రాశాను. ఫస్ట్ ఇయర్ అయిపోద్ది, సెకండ్ ఇయర్ 2027 అవుతుంది, 2028లో 3వ సంవత్సరం అయిపోద్ది. ఈ 3 సంవత్సరాలు డైలీ నేను ఏమంటున్నా, బ్యాంక్ కోసం 1 గంట అయినా 2 గంటలైనా టైం కేటాయించు. అది ఎర్లీ మార్నింగ్ 3కి లేచినా పర్లేదు. నువ్వు ఎర్లీ మార్నింగ్ 3కి లేచి నువ్వు బీటెక్ సబ్జెక్టులు చదువుకొని క్లాస్కి వెళ్ళిపోయి నైట్ వచ్చి మళ్ళీ బీటెక్ వర్క్ చేసుకుని నైట్ 10 o'clock పడుకునే ముందు నువ్వు 10 గంటల నుంచి 11 మధ్య నైట్ తీసుకుని చదివినా పర్లేదు నాకు. కనీసం డైలీ 1 అవర్ లేదా 2 అవర్స్ కుదిరితే, టైం ఉన్న రోజున 1 అవర్. సండే వచ్చిందనుకో అటు అది చదువుకోవాలి, 2 గంటలు బ్యాంకింగ్ ప్రిపరేషన్ కోసం. డైలీ 1-2 అవర్స్ కంపల్సరీ బ్యాంకింగ్ ప్రిపరేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండు. అర్థమెటిక్ అని, అదే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని, రీజనింగ్ అని, ఇంగ్లీష్ అని, ఇలా ఒక్కొక్క సబ్జెక్టు నువ్వు కంప్లీట్ చేసుకున్నావు అనుకో, 1 by 1 అని టెస్టులు రాసుకుంటూ ఉన్నావు అనుకో, నీకు ఈజీ అయిపోతుంది. నువ్వు ఈ 2 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయినోడికి సబ్జెక్ట్ చదువుకున్నావు. అన్ని సబ్జెక్టులు నేను కొన్ని బుక్స్ అనేవి చెప్తాను ఏ విధంగా చదవాలని. బుక్స్ అయిపోతాయి, తర్వాత టెస్టులు చెప్తాను. టెస్టులు రాస్తూ ఉంటాం. థర్డ్ ఇయర్ అంతా టెస్టులు రాస్తావు. థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, నీకు టెస్టులు రాసిన ఎక్స్పీరియన్స్, బుక్స్ ప్రిపేర్ అయిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. థర్డ్ ఇయర్ తర్వాత నువ్వు ప్రతిదీ అప్లై చేస్తావు. ఈ మధ్యలో ఏదో గ్యాప్ ఉన్నప్పుడు ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంది కానీ ఏదో బెస్ట్ నేను ఎంక్వైరీ చేసి కనుక్కొని చెప్తాను. ఒక 10,000 ఎంతో కడితే వాళ్ళు ఆన్లైన్లో మనకి ప్రొవైడ్ చేస్తారు క్లాసులు. అవి టెస్ట్ సిరీస్ రాద్ది కానీ అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఫౌండేషన్ అనేది సరిపోయిద్ది, నువ్వు బ్యాంక్ జాబ్ రాద్ది కానీ. అలా థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ప్రతిదీ నువ్వు అప్లై చేస్తూ ఉంటావు, ఎగ్జామ్ రాసేస్తూ ఉంటావు. ఒకవేళ ఇన్ కేస్ వరస్ట్ క్యాండిడేట్, నేను 3 years ప్రిపేర్ అయ్యాను,
అన్నీకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, 4th ఇయర్ అంతా ఎగ్జామ్స్ అటు బీటెక్ చదువుకుంటావు, బ్యాంక్ జాబ్ ఏదంటే రాసేస్తూ ఉంటావు. అప్పటికి మన దరిద్రం బాగోపోయి జాబ్ అప్పుడు మిస్ అయింది అనుకో, రాలేదనుకో, నువ్వు అప్పుడు బీటెక్ అయిన వెంటనే ఏం చేస్తావు, ఒక 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకుంటావు. టైం తీసుకుని మంచి బ్యాంక్ కోచింగ్కి వెళ్తావు. కోచింగ్కి వెళ్ళి అక్కడ కూర్చుంటావు. ఆల్రెడీ నువ్వు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసేసావు. క్లాసులు వింటావు, టెస్టులు రాసేస్తావు. అలా ఈజీగా 1 ఇయర్లో జాబ్ కొట్టచ్చు. ఈ ప్లానింగ్ నువ్వు డైలీ ఫాలో అవుతాయి. అర్థమైందా? అప్పుడు ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. రెండోది ఏంటంటే నీకు చాలా అడ్వాంటేజ్ అయిపోద్ది. అప్పుడు సిచ్యువేషన్ అంతా మొత్తం గేమ్ చేంజర్ అయిపోద్ది అన్నమాట. నీకు అప్పుడు ఏమవుతుంది, 2029, 2030, నీకు 2030 తర్వాత నీకు నీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఈ బయటకు వస్తారు కదా. వాళ్ళందరికంటే చాలామంది కొంతమంది బ్యాంక్ సైడ్ కూడా వస్తారు కదా. కాంపిటేటివ్ సైడ్ వస్తారు, ప్రైవేట్ సెక్టర్కి ఎవరికి ఇష్టం ఆడది. ఎవరైతే బ్యాంక్ సైడ్ వస్తారో వాళ్ళని నువ్వు కంపేర్ చేసుకో. ఈ పక్కన నీ దగ్గర బ్యాంకింగ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయావు, టెస్ట్లో వేస్తున్నావు, ఆల్రెడీ జాబ్కి రెడీ అయిపోయావు. వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. వీళ్ళకి 4-5 ఇయర్స్ పడుద్ది మొత్తం పికప్ అవ్వడానికి. లేదు మంచి టాలెంట్ అనుకో, 2 ఇయర్స్ పడుద్ది. ఇంకా టాలెంట్ అయితే 1 ఇయర్ పడుద్ది. ఆల్రెడీ నువ్వు బ్యాక్గ్రౌండ్ మొత్తం చేసి ఉన్నావు కదా, నీకంతా ఇబ్బంది ఉండదు. ఈజీగా నువ్వు వీళ్ళందరికంటే ముందు ఉంటామంట ర్యాంకింగ్ సిస్టంలో. నీకే స్కోప్ ఎక్కువ ఉంటుంది ఇలా ప్రిపేర్ అయితే. ఒక ప్లానింగ్ చేసుకుని చదువుకుంటుంది. ఓకేనా?